లోకం నుండి మనం ఏం పట్టుకెళ్ళాం? మళ్ళా చెప్తున్నా, ఈ లోకానికి మనం ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతాం, ఏమీ పట్టుకెళ్ళాం. కాబట్టి బెటర్ ఏంటో తెలుసా? వెళ్ళే లోపట మనం ఏమేమి పంచిపెట్టగలమో అన్ని పంచిపెట్టేస్తే బెటరు. ఒక గురువు గారు ఇద్దరు శిష్యులను పిలిచి, ఒకడికేమో సంచి నిండా, గోని సంచి నిండా అరటిపళ్ళు పెట్టాడు, ఒకడికేమో ఖాళీ సంచి ఇచ్చాడు. చెప్పాడు, నువ్వు మీరిద్దరు కలిసి సంగారెడ్డి వెళ్ళండి, ఇంచుమించు 100 కిలోమీటర్లు, నీకేం కావాలో అవన్నీ పోగేసుకుంటూ వెళ్ళు అని చెప్పి ఖాళీ సంచి ఇచ్చాడు ఒక శిష్యుడికి. రెండో వాడికేమో సంచి నిండా బత్తాకాయలు, యాపిల్ పళ్ళు, అరటిపళ్ళు ఇచ్చి పేదవాళ్ళు కనిపిస్తే పంచిపెట్టుకుంటూ వెళ్ళు అన్నాడు. ఇప్పుడు ఎవరిది కష్టతరమైన ప్రారంభమో చెప్పండి? పెద్ద బస్తా ఇచ్చి మోసుకెళ్ళు అని అంటే ఆ శిష్యుడి మీద ఏమో పెద్ద బస్తా, అటుపక్క వాడికేమో ఖాళీ సంచి. ప్రారంభం భలే ఉంది వాడికి, కానీ వీడికి చాలా కష్టంగా ఉంది. ఈ బస్తా మోసుకుంటూ 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 వెళ్తాడు, బరువు మోయలేకపోతున్నాడు. కానీ బరువు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? తన సంచిలో ఉన్న వాటిని పంచిపెట్టేసేయాలి. ఎవరైనా పేదవాళ్ళు కనిపిస్తే ఆ సంచిలోంచి అరటి పళ్ళు ఇస్తున్నాడు, ఎవరైనా ముసలి వాళ్ళు కనిపిస్తే సంచిలోంచి ఆపిల్ పళ్ళు ఇస్తున్నాడు. అలా కనిపించిన పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ బస్తాలో ఉన్నటువంటి ఫలాలు పంచుకుంటూ 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 వెళ్తుంటే పంచే కొలది తన వీపు మీద ఉన్నటువంటి భారం ఏమవుతుంది? తేలికైపోతూ ఉంది. ఇటువైపు వాడేమో ఖాళీ సంచి చిచ్చి నీకేం కావాలో అవన్నీ వేసుకో అని అంటే వీడు దారి పొడుగున కొండ మొదలు పెట్టాడు. అది కొన్నాడు, ఇది కొన్నాడు, అది కొన్నాడు. పటాన్ చెరువు వెళ్ళేసరికి సంచి మొత్తం నిండిపోయింది. ఇటువైపు వాడికేమో పటాన్ చెరువు వెళ్ళేసరికి సంచి అంతా ఖాళీ అయిపోయింది. ఇక సంచంతా ఖాళీ అయిపోయేసరికి పటాన్ చెరువు నుంచి ఈ ఖాళీ సంచి మోసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు. అటువైపు వాడేమో నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, అది నాది, ఇది నాది, అది నాది, ఇది నాది, అది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం అని చెప్పి అన్ని ఆ సంచి నిండా మోసుకుని వేదేసుకునేసరికి వీడు నడవలేకపోతున్నాడు. పటాన్ చెరువు వెళ్ళాడు, పడిపోయాడు, కూలిపోయాడు. ఎవడు తేలిగ్గా వెళ్ళాడు చెప్పండి గమ్యానికి? పంచుకుంటూ వెళ్ళిన వాడే గమ్యానికి తేలిగ్గా వెళ్ళిపోయాడు. సహోదరి సహోదరులు, అది నాకు కావాలి, ఇది నాకు కావాలి, అది నాది, ఇది నాది, అది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం అని చెప్పి నీ ఆత్మీయ జీవితాన్ని లోక ఆశలతో, లోక కోరికలతో, సుఖభోగాలతో నింపే ప్రయత్నం చేస్తే మధ్య వయసు వచ్చేసరికే నీ శరీరం బలహీనమైపోతుంది, కుప్పకూలిపోతావు. చేరుకోవాల్సిన గమ్యానికి చేరకుండా చేసేదేంటో తెలుసా? నీ కోరికలు. పరలోకానికి కూడా చేరుకోకుండా దంత్రంగా నీ యాత్ర ముగించే విధంగా చేసేదేంటో తెలుసా? నీకున్న గొంతెమ్మ కోరికలు, లోకానుసారమైన ఆశలు. కానీ ఏ జీవితం ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? నువ్వు కలిగి ఉన్న దాన్ని నలుగురితో పంచుకోవడం నేర్చుకో, నలుగురికి పంచిపెట్టడం నేర్చుకో, ప్రేమను పంచు, ప్రేమతో కూడినటువంటి కార్యాలు కనపరచు. ఈ లోకంలో నువ్వు ఏమైతే పంచిపెడతావో అవే నీతో పాటు పరలోకానికి వస్తాయి అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ లోకంలో ఏమైతే దాచిపెడతావో అవే పరలోకాన్ని నీకు దూరం చేస్తాయి, మర్చిపోవద్దు. ఏం చేద్దాం? దాచుకొని పోదామా నరకానికి? పంచిపెట్టి వెళ్దామా పరలోకానికి? నిర్ణయం నీదే.